ఇంటికి ఎప్పుడొస్తాడు, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం పని మీద పెడతాడో తెలియకుండా ఉంది. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమవుతోంది అన్నయ్య. మన రెండు కుటుంబాలు విడిపోకుండా కలిసి ఉండి ఉంటే పద్మకి నా అభిమానము దక్కేది, రాజాకి నీ భయము ఉండేదన్నయ్య. వాళ్ళిద్దరి బ్రతుకులు ఇలా బండలయ్యేవి కావు. అవునమ్మా, అది నిజమే. నాకు అదే బాధగా ఉంది. మన అహంకారాలకి ఆభిజాత్యాలకి పిల్లల భవిష్యత్తులు బలైపోయాయి. అమ్మా లక్ష్మి, రాజా నేనొకసారి కలిసి నా విషయం చెప్పుకుంటాను, బతిమాలుకుంటాను. రాజా ఎక్కడున్నాడో చెప్పమ్మా. खिलाड़ी लेडी ना चलाकी जोड़ी डीडी डिकु डीडी सయ్యాటాడని డీడి డికు డీడి నీతో ఆడని ఉయ్యాలుగే వయ్యారల్లో వన్నెలే పంచుకొని దబదిబి దబదిబి దిబి 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 की जोड़ी डीडी दिकु डीडी सయ్యాటాడని डीडी दिकु डीडी నీతో ఆడని నియాలుగే వయ్యారంలో వన్నెలే పెంచుకొని खिलाड़ी लेडी 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 ना चलाकी जोड़ी 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 చకచకలు ఎన్ని పకపకలు ఎన్ని రేరాణి రే చుక్కలు రేగిల్ది చలి రేగిల్ది ఆటలో పాటలో పదములలో నేత పదములలో ఎన్ని పారాణి పసి మొక్కలు ఊగింది తన ఊగింది జంటగా ఆటలు వన్నా రంగడి खिलाड़ी लेडी నీ చలాకి జోడి డీడి డికు డీడి సయ్యాటాడని డీడి దికు డీడి నీతో ఆడని సలసలగా ఉంది మిలమిలలాడింది తైతక్క తాళాలలో చేపుల్లో గలకైపుల్లో రేపులో మాపులో తహతహగా ఉంది తపనలు రేపింది నీకు నిరాగాలలో కన్నుల్లో కలవెన్నెల్లో రేయిలో హాయిలో खिलाड़ी लेडी ना चलाकी जोड़ी डीडी डिकु डीडी सయ్యాటాడని डीडी डिकु डीडी నీతో ఆడని
ఉయ్యాలుగే వయ్యారంలో వన్నెలే పంచగానే. ఏమిటిది? తీర్చి చెప్పేదానికి కొత్త పద్ధత? కాదు రాజా, దిష్టి తీసే పద్ధతి. అక్కడ ఎన్ని వందల కళ్ళు నీ మీద పడ్డాయో తెలుసా? కేవలం ఈ చేత కళ్ళు నిన్నే చూడాలని, నీ కళ్ళు నన్నే చూస్తూ ఉండాలని ఆశ నాకు. ఆశ చాలా ఉందే. తీరని ఆశలకి గుడ్ బై చెప్పేసి తీర్చుకోట్టే. రాజా, 3SS బార్లో పాడే కుర్రాడు ఆడే పిల్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారట, తెలుసా? చూడు మాలిని, ఈ ఆవేశపు పొంగు వల్ల ఆకర్షణ వల్ల జరిగే పెళ్లిళ్ళు ఎక్కువ కాలం నిలవు. అంచేత పెళ్లి ఆలోచన మానే. రోజు ఇలా కలుసుకుందాం, ఆడుకుందాం, పాడుకుందాం. హాయ్ రాజా. హాయ్. ఇతను విక్టర్ అని నా ప్రాణ స్నేహితుడు. ఇతను ఎక్కడో చూసినట్టుంది ఇవాళ పేపర్లో. కరెక్ట్. ఇతను వాంటెడ్ పర్సన్. ఇతన్ని పట్టుకుంటే పోలీసులు 5,000 రూపాయలు బహుమానం ఇస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఇతను పట్టుబడకుండా ఊరు దాటి వెళ్ళిపోతే నాకు కొన్ని లక్షల లాభం. ఆ లాభం నేను పొందటానికి నీ సహాయం నాకు కావాలి. ఏమిటది? ఈ విక్టర్ కేసు నీ స్నేహితుడు ఇన్స్పెక్టర్ శేఖర్ టేకప్ చేశాడు. అతను అన్ని రోడ్ల మీద కాపలా ఉంచి తనే స్వయంగా చెక్ చేస్తున్నాడు. ఇతను ఏ వేషం వేసుకుని ఊరు దాటడానికి ప్రయత్నించినా పట్టుకోగల సమర్థుడా శేఖర్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇతను రేపు నీతో పంపిస్తున్నాను. బురఖా వేసుకుని కారులో నీ పక్కనే కూర్చుంటాడు. నీ వెనకాలే కారులో నేను ఫాలో అవుతుంటాను. శేఖర్ నీ స్నేహితుడే గనక, నీ అలవాట్లు తిరుగుళ్ళు తెలిసినవాడు గనక నిన్ను అనుమానించాడు. చెక్ పోస్ట్ దాటిన తర్వాత 2వ మైల్ రాయి దగ్గర ఇతను నా కారులోకి మాట్లాడు. దట్స్ ఆల్. ఇతను నువ్వు పోలీసులకు పట్టిస్తే 5,000 రూపాయల బహుమానం నీకు ఇస్తాను. ఊరు దాటిస్తే 10,000 నేను ఇస్తాను. ఆలోచించుకో. రాజా, ఇందాక చూపించడం మర్చిపోయాను. ఈ ఫోటోలు ఎంత అందంగా ఉన్నాయో చూడు. మాల్నే, ఈ ఫోటోలు ఇలాగైనా చూపించేది. వీటిని ఎన్లార్జ్ చేయించి ఫ్రేమ్ కట్టించి వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మగారు తను చూసి సంతోషిస్తారు. రాజా, ఈ డీల్ విషయంలో తుది నిర్ణయం నీదే. ఇందులో ఆలోచించాల్సిందే ఉంది జానీ. నువ్వు డబ్బు ఇస్తానంటున్నావు, అది నాకు కావాలి. పోలీసులు ఇచ్చేదానికంటే నువ్వు ఇచ్చేది రెట్టింపు కనుక నువ్వు చెప్పినట్టే చేస్తాను. దట్స్ ఆల్. ఇతన్ని ఊరు దాటించే బాధ్యత నాది. యూ కెన్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకా నిద్రపోలేదమ్మా? బాగుపడ్డ కొడుకును చూసి ఆనందంగా శాశ్వతంగా నిద్రపోదామని మేలుకునున్నాను. ఇప్పుడు నాకేమైందనమ్మా? ఓ ఫ్రెండ్తో పనుండి వెళ్ళాను, కాస్త ఆలస్యమైంది అంతే. నేను ఇలా అడగడం, నువ్వు అలా చెప్పడం మామూలేగా. కానీ ఇవాళ ఒక విషయం జరిగింది. మీ మావయ్యని చెబుతూ ఉంటానే. రాజశేఖరం గారేనా? అవును. ఆయన కూతురు బంగారు బొమ్మలా ఉంటుంది. ఆ పిల్ల స్థితి చూసి నా గుండె తరుక్కుపోయింది. మేనమామలు సావత్తల్లి దుర్బుద్ధితో నల్లమందు తినిపించి సబ్దురాలిగా తయారు. అది కాదు రాజా, అన్నయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. పద్మని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మనల్ని తనతో పాటే ఉండమని అడగడానికి వచ్చాడు. నువ్వు వెళ్ళి ఆ అన్నయ్యకి సాయంగా ఉండాలిరా రాజా. అమ్మా, ఆయన్ని ఇంటికి వచ్చాడన్న ఆనందంతో గతంలో నీకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని మర్చిపోయావా? అభిమానాన్ని చంపుకున్న నా ఇంటికి వెళ్ళి సేవ చేయమంటావా? నువ్వంటున్న మాటేనా ఇది? ఎంత చెడ్డ ఒకే తానులోని గుడ్డలం కదా రాజా, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన బిడ్డలం. అవసరం వచ్చింది గనక ఇప్పుడు మనం గుర్తొచ్చాం. అమ్మా, నీ తోడబుట్టిన మనిషికి. నాన్నగారు చనిపోయిన రోజు నీ గొప్ప అన్నయ్య ఏమయ్యాడు? అప్పుల వాళ్ళ తాకిడికి తట్టుకోలేక మనం అవసరపడుతున్నప్పుడు ఏమయ్యాడు? చిన్న మాట పట్టింపు వచ్చినంత మాత్రాన మన కుటుంబంతో తెగదెంపులు చేసుకుని మళ్ళీ మన కేసు కన్నెత్తి చూడని ఆ ఘనత వహించిన మీ అన్నయ్య కోసం మనం ఎందుకు బాధపడాలమ్మా? అపకారికి కూడా ఉపకారం చేయడం వివేకవంతుల లక్షణం రాజా. అంత వివేకం నాకు లేదమ్మా. నేను వాళ్ళకి సాయం చేయలేను, చేయను. నా మాట విను రాజా. ఇదే నీ మాట అయితే నేను విన్ను. ఇంకేం చెప్పు. హాయ్ రాజా.
రాజా. హాయ్ శేఖర్. ఎక్కడికి ఇటు వెళ్తున్నావు? గెస్ట్ హౌస్ కేసి కొత్త గెస్ట్ వస్తే ఎంటర్టైన్ చేద్దామని. ఇంకా ఈ సరసాలు సరదాలు పోలేదన్నమాట. పుట్టుకతో వచ్చిన బుద్ధి బ్రదర్, పుడకలతో కానిపోదు. ఓకే, క్యారీ ఆన్. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఇది ఆగితే స్టార్ట్ అవ్వదు, స్టార్ట్ అయితే ఆగదు.